నమస్కార్ ఫ్రెండ్స్. మనకి 2023 అయిపోతుంది. మన హెల్త్ స్కోర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండి ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 7 బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ టెస్ట్లు? ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక టెస్ట్, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఒక టెస్ట్, హెచ్బిఏవన్సీ చాలా ఇంపార్టెంట్. కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చాలా ల్యాబ్లో కానీ కొన్ని ప్యాకేజీలు ఉండవు. చేయించుకోండి. థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. తర్వాత డి విటమిన్, బి 12. జనరల్గా మనం ఒక 3,000 4,000 ప్యాకేజ్ తీసుకున్నా కూడా అందులో ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, బి 12 ఉండదు. కనుక ఇవన్నీ చేయించుకోండి. ఎంత ఐడియల్ రేంజ్, ఆప్టిమల్ రేంజ్ చూడండి. ఈ ఎల్లోలో పెట్టి అన్ని ఆప్టిమల్ రేంజ్ అన్నమాట. ఇవి ఇలా ఉంటే కరెక్ట్ అన్నమాట. మనకు అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. అందరికీ 90% ఇండియన్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మైల్డ్ కానీ, మోడరేట్ కానీ, సివియర్ కానీ. ఇది ఏంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు ఒక చూడండి, వీళ్ళందరూ 37 ఏళ్ళు లేడీ, ఆమెకు అన్ని రెడ్లోనే ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉంది, షుగర్ ఉంది, ఆ తర్వాత డి విటమిన్, బి 12 తక్కువ ఉంది. అలా అందరికి చూడండి, అందరు రెడ్లోనే ఉన్నారు. పూర్ హెల్త్ 10%, అంటే 10 పారామీటర్లు ఒకటే ఓకే. అందరు 10 10 10%, 20%. మాకు లక్కీకి మెడిసిన్స్ వేసుకోవట్లేదు, ఇంకొక 30% అనమాట. వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూడండి అందరికి ఎక్కువ ఉంది. 5.23 ఎంత ఉండాలి? బిలో 1.5. ఇది క్యాలిక్యులేషన్, టెస్ట్ ఏం కాదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ డివైడ్ బై 405, ఈ వాల్యూ బిలో 1.5 ఉంటే ఇన్సులిన్ సెన్సిటివ్ అనమాట. అందరికి బీభత్సంగా ఉంది చూడండి. దీనివల్ల ఏమవుతుంది? అందరు ఓవర్ వెయిట్, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లము, లిపిడ్ ప్రాబ్లం ఉంది, డి విటమిన్, బి 12 తక్కువనే అనమాట. అది మనం చెక్ చేసుకుంటే కానీ తెలియదు. చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఏం పట్టించుకోరు. నార్మల్ షుగర్ లేదు ఏం చేసుకో. ఎన్ని 7 టెస్టులు చాలా ఇంపార్టెంట్. 7 టెస్టులు వచ్చేసి ఒక 1500 2000 అవుతాయి, చేయించుకోండి. మనం చేసే మిస్టేక్స్ ఏంటి? డైలీ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. అవి ఏంటి? కొన్ని సంవత్సరాలకు కానీ మనకు అది మొరగపెట్టి ప్రాబ్లం పెట్టదు. ఏంటి ప్రాబ్లంలు? 7 గంటలు నైట్ నిద్రపోకపోవడం, చాలా మంది నిద్ర ఉండట్లేదు, స్ట్రెస్ ఉంటుంది, వాకింగ్ అదేం చేయరు, మంచి ఫుడ్ తినరు, న్యూట్రిషియస్ ఫుడ్ పొద్దుగుకులు వండిందే తింటాం అనమాట. ఆల్కహాల్, టొబాకో, కాఫీ, టీలు ఇవన్నీ తాగటం వల్ల కూడా మనకి హెల్త్ పాడవుతుంది. ప్రాసెస్ ఫుడ్స్, ఏదైతే ఫుడ్ ప్యాకెట్లో కానీ డబ్బాలో వస్తుందో అందులో చాలా చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అన్నమాట. షుగరు, రిఫైండ్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్, డైరీ, బేకరీ ఐటమ్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సరిగ్గా నీళ్లు తాగప్పుడు, ఎన్ని నీళ్లు తాగాలో జనాలకు తెలియదు, ఎలా తాగాలో కూడా తెలియదు అన్నమాట. అదొక మిస్టేక్. కాన్స్టిపేషన్, చాలా మందికి పొద్దున్నే టాయిలెట్ వెళ్ళలేరు. రోజులు ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదా 2 రోజులకు వస్తారు వెళ్తారు. అదే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనమాట. మల్టిపుల్ టైమ్స్ వీటికంటే రోజంతా మనం ఏం చేస్తాం? అందరికి అలవాటు ఏంటి? పొద్దున్న లేకుండా బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ మధ్యలో కాఫీ టీలు, మధ్యలో మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం పూట ఏమన్నా కాఫీ టీలు, స్నాక్స్, మళ్ళీ నైట్ భోజనం. 5 6 సార్లు తినటం వల్ల ఏమవుతుందంటే 5 10 15 ఏళ్ల కల్లా అది అందరికి ఓవర్ వెయిట్ అవుతానికి కారణం అదనమాట. ఇవన్నీ చూడండి, మన అందరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, తింటాం, ఎవరైనా పెడితే తింటాం, క్యాజువల్గా తింటాం. ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళతో పాటు మనం తింటాం, వాళ్ళ ఇంటికి వెళ్తే మనం తింటాం, ఎవరైనా ప్రసాదం పెడితే అక్కడ నోటేసి, ఎన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక రోజు 2 రోజులకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఇది సంవత్సరాల తరబడి చేస్తున్నాం. ఎప్పుడైతే మనం తింటామో అది డైజెస్ట్ అయ్యాక బాడీలో షుగర్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది అనమాట. రోజు అంతా 5 6 సార్లు తినడం వల్ల ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది, షుగర్ అట్లా అనమాట. అది ఏమవుతుంది? ఒక 5 10 ఏళ్ల కల్లా షుగర్ నార్మల్గానే ఉంటుంది. అది దేవుడిచ్చిన వరం. కానీ ఇన్సులిన్ పెరుగుతాం. ఎప్పుడైతే ఇన్సులిన్ పెరుగుతో అందరికి పొట్ట రావటం, ఓవర్ వెయిట్ అవటం, పీసీఓడి ప్రాబ్లం అన్నీ వస్తాయి అనమాట. నీళ్లు తప్పించి, ఇది గుర్తుపెట్టండి, మళ్ళీ 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 చెప్తున్నా ఈ పాయింట్. నీళ్లు తప్పించి మనం ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. అలా చేయటం వల్ల కొన్ని సంవత్సరాల కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎవరికైతే పెద్ద పొట్ట ఉంటుందో, ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళందరూ టెస్టులు చేయించుకోవాలి. ఈ మినిమం 7 బ్లడ్ టెస్టులు చేయించుకొని ఈ 10 పారామీటర్లు మన హెల్త్ స్కోర్ అంతా చూసుకోవాలన్నమాట. ఈ అన్నిటి వల్ల ఏమొస్తుంది? ఈవెన్ ఒక్క మిస్టేక్ చేసినా, నిద్ర పట్టకపోయినా, ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా మనందరికీ బాడీలో టాక్సిన్స్, నిద్ర, ఇన్ఫ్లమేషన్ ఉండటం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటి వల్ల ఏమొస్తుంది? ముందు పొట్ట వస్తుంది, ఆ తర్వాత ఓవర్ వెయిట్ అవుతాం, తర్వాత బ్లడ్ ప్రెషర్ వస్తుంది, పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లం వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, ఇవన్నీ రావడానికి కారణం ఈ 10 మిస్టేక్లు. మీరు చూడండి, ఈ 10 మిస్టేక్లు మీరు ఎన్ని చేస్తున్నారు? ఇవ్వండి, ఆపేయండి 10 మిస్టేక్. 23 ఎండ్ అవుతుంది. మీరు ఇవి నేర్చుకొని 24లో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం తినాలి? మనకు అవసరమైంది రోజులో మనకి ఏమేం కావాలి? 7 ఇంపార్టెంట్ అనమాట. ఎయిర్, వాటరు, ఫుడ్, ఎక్స్క్రీషన్ అంటే రిమూవల్ ఆఫ్ ది వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, యూరిన్కి వెళ్తాం, టాయిలెట్కి వెళ్తాం, అదన్నమాట.
ఎక్సర్సైజ్ చేయటం రోజు, రెస్ట్ తీసుకోవటం, తర్వాత మన మైండ్ కూడా సరిగ్గా పెట్టుకోవాలా. ఈ 7 గనుక సరిగ్గా లేకపోతే, ఏ ఒక్కటి లేకపోయినా కూడా మన హెల్త్ బాగోదు. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు 4 లీటర్లు తాగాలి రోజులో. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్ చేయాలి. స్ట్రెస్ మీద లేకుండా, స్ట్రెస్ ఉందనుకోండి, నేర్చుకోండి ఎలా స్ట్రెస్ బయటపడాలి. 7 గంటలు నిద్రపోవాలి. తర్వాత ఈ ప్రాసెస్ ఫుడ్స్, స్టిమ్యులేట్స్, కాఫీ టీలు అన్నీ ఆపేయాలి. రోజు 2 సార్లే తినాలి. మధ్యలో నీళ్లు తప్పించి ఏం తాగకూడదు. ఇప్పుడు మీకు దేవుడే వచ్చి ఏమైనా ప్రసాదం పెట్టిన నోట్లో వేసుకోవాలి. అన్నం తినేటప్పుడు తినండి. పొద్దున్న లేచిన కాడ 5 గంటలకు లేకుండా వీలైనంత వరకు 5 o'clock నుండి 10 AM సారీ. ఈలోపు ఏం తినకూడదు ఈ 5 గంటలు. చాలా మందికి ఏంటంటే లేవగానే బెడ్ కాఫీ తాగటం, బ్రేక్ఫాస్ట్ చేయడం అని అవాయిడ్ చేయండి. 10 తర్వాత తినటం మొదలు పెట్టండి. అదొక్కటే, దానివల్లే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలనుకోండి, ఆ టైంలో కనుక మీరు వంట పనిలో ఇంటి పనిలో ఉన్నారంటే టాయిలెట్ రాదు కనుక చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బౌల్ మూమెంట్ అయ్యాకే మనం ఏ పనిలోనైనా ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే ఏ పని చేయకూడదు. ఇప్పుడు 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, లేదా ఇంట్లోనే ఎక్సర్సైజ్ అది చేసుకోండి. తర్వాత 1 అవర్ తర్వాత ఫస్ట్ నీళ్ళు తాగిన 1, 1.5 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్టం రెండోసారి మల విసర్జనకి వెళ్ళొచ్చు. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాడు ఎనిమా చేసుకోండి, నేర్చుకోండి ఇవన్నీ. తర్వాత ఏం చేయాలి? ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? మనం ఆల్రెడీ చూసాం. షుగర్, మైదా, సాల్ట్, స్వీట్, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్, జంక్ ఫుడ్, డైరీ, మిల్క్, అయిన ఇంటాక్సికెంట్స్, స్టిమ్యులెంట్స్, కాఫీ, టీలు ఇవన్నీ ఆపేయాలి. అలా మనసుకు కూడా ఇవన్నీ చూడండి. మనకు డిజైర్ కాదు, కోపం, అటాచ్మెంట్ ఉంటాం, గ్రీడ్ అంటే అది కావాలి ఇది కావాలనుకోవటం, ప్రైడ్, జెలసీ, వాళ్ళ మీద అసూయ పడతాం, సెల్ఫిష్నెస్ అన్నీ నాకే కావాలనుకోవటం, ఇంజస్టిస్, ఇవన్నీ వల్ల క్రూయల్టీ, వీటన్నిటి వల్ల మన మైండ్ పాడవుతుంది. మన మైండ్ ఎప్పుడైతే పాడవుతుందో మన బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. బాడీకి ఏమో ఇవన్నీ వేస్ట్, మైండ్కి ఏమో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. ఈ యొక్క మన యొక్క ఈ హ్యాబిట్స్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడు వాటర్ ఎంత తాగాలి? నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ ఫుడ్ తినుంటే నీళ్లు తాగకూడదు, నీళ్లు తాగితే ఫుడ్ తినకూడదు. 20 నిమిషాలు, మరి నీళ్లు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటల దాకా తాగమాక. తర్వాత ఏం ఫుడ్ తినాలి? అది ఇంపార్టెంట్ అనమాట. ఎంత తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేది ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తినాలి మీ ఇష్టం, ఎంత క్వాంటిటీ తినాలి మీ ఇష్టం. చిన్న క్వాంటిటీ తినాలి, అప్పుడు తినాలి మీ ఇష్టం. టైమింగ్స్, ఏ టైమింగ్ తినాలి? చెప్పాను కదా, పొద్దున 10 గంటల నుండి నైట్ 8 లోపు తినండి, అది బెస్ట్. ఇప్పుడు చెప్పాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎవరికైతే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో వాడు 2 సార్లు తింటాం ఉత్తమం. కనుక అలవాటు లేకపోవడం వల్ల, ఇప్పుడు మీరు ఆల్రెడీ 5, 6 సార్లు తింటున్నారు కనుక అలవాటు లేదు. కొన్నాళ్ళు 3 సార్లు తినండి, తర్వాత 2 సార్లు రండి. ఎప్పుడు బిట్వీన్ 10 AM to 8 PM 2 సార్లు తింటాం అలవాటు చేసుకోండి. ఎవరికైతే కొంచెం ప్రీ డయాబెటీస్ ఉందో వాళ్ళు మంచి ఫుడ్ తినాలి. డయాబెటీస్ ఉన్నోళ్ళు అసలు కార్బోహైడ్రేట్స్, రైస్, చపాతీ లేకుండా తినాలి. నీళ్లు తప్పించి మీల్స్ మధ్యలో ఏవి తీసుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది మన బాడీలో డైజెస్ట్ అయ్యి షుగర్, ఇన్సులిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, బ్యాలెన్స్ వాటర్. మనం ఆల్రెడీ 2 లీటర్లు తాగాం, 1 లీటర్ తాగి బాత్రూమ్కి వెళ్ళాం, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ 1 లీటర్ తాగాం. బ్యాలెన్స్ 1 to 2 లీటర్స్ ఎలా తాగాలి? బిట్వీన్ 2 మీల్స్. సపోజ్ మీరు భోజనం 12 గంటలకు తినారనుకోండి, 2 o'clock నుండి నీళ్ళు తాగడం, మనం అప్పుడు ఒక గ్లాస్ తాగుతా. సపోజ్ 8 o'clock భోజనం చేద్దాం అనుకోండి, 7:30 లోపు 2 లీటర్లు ఫినిష్ చేయండి. 4 లీటర్స్ తాగడం చాలా ఉత్తమం. మిగతా టైంలో పొద్దున 1 అవర్ వాకింగ్ చేశారు, బ్యాలెన్స్ టైంలో కూడా ఎక్కువ కూర్చొని టీవీ చూస్తాగా పడుకోకుండా మూవ్మెంట్ చేయండి, కిందకి పైకి వెళ్ళండి, నడవండి. ఆ, అవన్నీ వీలైనంత వరకు యాక్టివ్గా ఉండండి బాడీలో. మనకి రోజు నైట్, ఓవర్ నైట్ అంటే సపోజ్ నైట్ ఒక 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు పొద్దున్న 10 దాకా తినపాకండి. అంటే 14 hours ఫాస్టింగ్ అయిపోయింది. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది. ఎప్పుడైనా మనం సిక్ అయినా కూడా అప్పుడు కూడా ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అనమాట. అప్పుడు ఎలా ఉండాలి? నీళ్ళు తాగి ఉండొచ్చు, లేదా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అనమాట. తర్వాత మనకి డైలీ ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి, డైలీ ఛాలెంజెస్, నానా రకాల ప్రాబ్లం ఉంటాయి. మేజర్ లైఫ్ ఇష్యూస్, మన లైఫ్లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతుంది అనుకో, 5 నెలలు 6 నెలలు, అదే మన బాధ పడుతూ ఉంటుంది. హెల్త్ సరిగ్గా లేకపోయినా మనకు స్ట్రెస్ అవుతాం అనమాట. ఇవన్నిటికి నేర్చుకోవాలా. ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, ప్రాణాయామ, యోగా, ప్రేయర్, మసాజ్, పోనీలే అనేటువంటి ఒక ధోరణి మనం అలవరుచుకోవాలి. సత్సంగం, కౌన్సిలింగ్ నేర్చుకోండి, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోవటం వల్ల ఏముందంటే మనం స్ట్రెస్ మేనేజ్ చేయగలం. మీకు ఫస్ట్ ఎంత స్ట్రెస్ ఉందో చూసుకోండి. మీరు ఆల్రెడీ బాగా స్ట్రెస్ ఉన్నారనుకోండి, కొత్త విషయాలు ఎత్తుకుంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట. 7 గంటలు నైట్ నిద్రపోవడం చాలా 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 ఇంపార్టెంట్. 8 PM to 5 AM లోపల ఎప్పుడైనా 7 గంటలు పడుకోండి. అది అప్పుడు 9 అవర్స్ ఫాస్టింగ్ అయిపోయి చూడండి, ఇక్కడ 9 అవర్స్ అయిపోయింది, పొద్దున్న 5 అవర్స్ అయిపోయింది, అంటే 14 అవర్స్ ఫాస్టింగ్ డైలీ అవుతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవటం ఏమవుతుంది? మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితేనే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇందాక చెప్పాం కదా, రోజులో 2 సార్లు తినటం వల్ల, 14 అవర్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల, మధ్యలో ఏం తినకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలా డి విటమిన్ బి 12 చెక్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. 4 లీటర్ నీళ్ళు తాగడం, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, 1 అవర్ వాకింగ్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, 7 గంటలు నిద్రపోవటం, ఇవన్నీ అవాయిడ్ చేయడం, చెత్త ఫుడ్లన్నీ. తర్వాత 2 సార్లు తింటాం, మధ్యలో నీళ్లు తప్పించి ఏం తాగకపోవటం, 14 గంటలు డైలీ ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటాం, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్, లంకనం మనకు సిక్ అయినప్పుడు తింటాం, చాలా మంది అన్నమాట. ఎవరికైతే ఎక్కువ హెల్త్ ప్రాబ్లం లేదో, షుగర్ అంతా నార్మల్గా ఉందో, ఓవర్ వెయిట్ ఉన్నారో, వాళ్ళు 2 సార్లు ఇంట్లో వండిన ఫుడ్ ఏదైనా తినండి. డోంట్ వరీ, ఎనీ ఫుడ్ యూ కెన్ ఈట్. కాకపోతే ఇంట్లో చేసి తినండి. వీలైనంత వరకు రిఫైండ్ ఆయిల్ వాడమాకండి, నార్మల్ సాల్ట్ వాడమాకండి. చక్కగా 2 సార్లు చేసుకుని హ్యాపీగా తినండి. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మోడరేట్గా ఉంటుందో, ఇందాక చూసాం కదా, చాలా మందికి ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ టెస్టులు చేస్తే కానీ తెలియదు. వాళ్ళందరూ ఏం చేసి ఒక పూట మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఏమి ఇటువంటి రొట్టెలు లేకుండా, రైస్ లేకుండా తినాలి. ఇది ఎట్లాగంటే గుర్తుపెట్టుకోండి, ఒక పేషెంట్, 3 పేషెంట్లు కుంటుకుంటూ వచ్చారనుకోండి, ముగ్గురికి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడు డాక్టర్. ఆయన ఎక్స్రే తీసి చెక్ చేసి చెప్తాడు అనమాట. సపోజ్ ఒకరికి ఏమి క్రాక్ లేదనుకోండి, ఏదైనా మధ్యలో కొంచెం స్కామ్ అడిగే ఒక ఎర్ర బ్యాండేజ్ వేసి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు. అదే కొంచెం క్రాక్ ఉందనుకోండి, ఎక్స్రేలో ఏం చెప్తాడు, వాడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తాడు అనమాట. ఇంకోటి ఇంకా ఎక్కువ క్రాక్ ఉందనుకో, వాడికి ఆపరేషన్ చేసి నట్లు బోర్డులు వేసేస్తాడు అనమాట. ముగ్గురికి డిఫరెంట్ ఉంది కదా, అలానే మన హెల్త్ స్కోర్ని బట్టి ఫుడ్ తినాలన్నమాట. అందరు వీలైనంత వరకు 2 సార్లు తింటేనే చాలా ఇంప్రూవ్ అవుతారు. ఒకసారి న్యూట్రిషన్స్ ఫుడ్ తినండి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు రైస్, చపాతీలు అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట. డి విటమిన్ తక్కువ ఉంటే ఇంప్రూవ్ చేసుకోండి, బి 12 చెక్ చేసుకోండి. రేంజ్ ఇంపార్టెంట్. ల్యాబ్లో 30 to 100 అంటారు, కానీ అబౌవ్ 52 ఉంటే మంచిది అనమాట. చూడండి, ఇది ఫాలో అవటం వల్ల 10 స్టెప్లు ఎలా ఇంప్రూవ్ అయ్యారు చూడండి. ఈయన 40%, 80% ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన కూడా ఎంత ఇంప్రూవ్ అయ్యాడు చూడండి, ఆల్మోస్ట్ 40 to 80% ఇంప్రూవ్ అయ్యాడు. 30 to 80%, వీళ్ళందరికీ ఏమేమైంది చూడండి, అందరూ ఈయనకి వెయిట్ తగ్గాడు, ఈయనకి డయాబెటీస్ తగ్గిపోయింది, ఈయన వెయిట్ తగ్గాడు. అంతకుముందు అందరికీ ఏముంది ప్రాబ్లము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, బెల్లీ ఫ్యాట్ ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉన్నారు, డి విటమిన్, అందరూ ఏమో చూడండి, అందరూ ఇంప్రూవ్ అయ్యారు చూడండి. ఎలా ఇంప్రూవ్ అయ్యారు, బేసిక్గా ఇన్సులిన్ సెన్సిటివ్. ఎప్పుడైతే మనం రోజులో 2 సార్లు తింటామో, మనం ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతాం, దానివల్ల ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాం. డయాబెటీస్ ఉంటే అది పోయింది, అంతా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి మంచి అవకాశం ఉంది అనమాట. మనం ఫాలో అవ్వాల్సింది ఈ సింపుల్ టెక్నిక్ అనమాట. వీళ్ళందరూ గ్రూప్ మెంబర్స్, వెల్నెస్ సీక్రెట్స్ చేరి ఐ గివ్ క్లాసెస్ అనమాట. నా పేరు గంగేశ్వరరావు, నేనేం మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేయండి. ఇది ఫాలో అవ్వండి. ఈ 10 స్టెప్స్ దినచర్య, ఈ దినచర్యలు 10 పాయింట్లు ఉన్నాయి. అదే సీక్వెన్స్లో ఫాలో అవ్వాలా, 100% ఫాలో అవ్వాలి. మీరు ఒక 3 నెలలు ఫాలో అవ్వండి, January 1st నుండి, ఫ్రమ్ టుమారో. ఎందుకంటే ఇయర్ ఎండ్ వచ్చేసింది, టైమ్ టు నో, మనం నేర్చుకోవాలి, దాని డిసిప్లిన్ ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, వినండి. మీకు నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి, టైం స్పెండ్ చేయాలి, మంచి మంచిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు ఏ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, మీరు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీ బాడీ మీరు చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఇంప్రూవ్ అయితే మీ ఫ్యామిలీ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఇంప్రూవ్ అవుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్